చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. మద్యపాన నిషేధం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అదే మద్యపానాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశాడు. ఆ దోపిడీలో అనేక మంది భాగస్వాములు. ఆ దోపిడీ ఏంటి, ఆ దోపిడీ వెనక ఉన్న కేసులు ఏంటి, జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మం గారు, మన చైతన్యరథం వీక్షకులు కూడా. జగన్ రెడ్డి అనేక హామీలు ఇచ్చాడు. ఏది నెరవేర్చకపోయినా మద్యపాన హామీ అంటూ ఎలక్షన్ ముందు ఆడపడుచులకు హామీ ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత అదే మద్యపానాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశాడు. ఇప్పుడు కేసుల పరంపర సాగుతున్న సంగతి మీరు తెలిసిందే. దాన్ని ఎలా విశ్లేషిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగానే క్విడ్ ప్రోకో విధానం ద్వారా మనీ లాండరింగ్ ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు, అంటే 43,000 కోట్ల రూపాయలు ఇవాళ ఈడీ, సిబిఐ, విజిలెన్స్ వీటిల్లోనే ఉన్నాయి, జప్తుల్లోనే. అంటే ఆయనకి అధికారంలో ఉంటే డబ్బు ఎంత సంపాదించవచ్చు అనేది ఒక ఖచ్చితమైన అవగాహన ఉంది. అందుకోసం తను ఎప్పటికైనా సరే తనే ముఖ్యమంత్రిగా, తన తండ్రి చనిపోయిన తర్వాత 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఫస్ట్ ట్రై చేశాడు. కానీ జనం ఆయన్ని నమ్మలేదు. ఎందుకంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఈ రాష్ట్రానికి మంచి నాయకుడు కావాలి, దార్శనికుడు కావాలి, పరిపాలనా దక్షుడు కావాలి, తర్వాత ప్రజలకి సమస్యలను అర్థం చేసుకుని ఆ సమస్యల్ని, అంటే ఆనాటికి లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం, నిధుల్ని ఎక్కడి నుంచి అయినా తేగలిగిన విశ్వసనీయత కల నాయకుడు ఉంటేనే మనం ఈ గండం నుంచి బయటపడతాం అనేది ప్రజలు ఒక స్పష్టమైన అవగాహనతో తీర్పిచ్చారు. తెలుగుదేశం గెలిచింది. కానీ ఆ తర్వాత కూడా బ్రహ్మాండంగా అమరావతిని కానీ పోలవరం కానీ ఎన్ని డెవలప్ చేస్తే వెళ్తున్నారు. కాబట్టి ఏదో ఒకటి నేను అమలు చేయలేని హామీలైనా సరే ఇచ్చి ఒక్కసారి కనుక ముఖ్యమంత్రి అయితే ఇక నా జీవిత ధ్యేయం నెరవేరిపోతుంది. నేను అనుకున్న లక్ష్యం అంటే సంపాదనలో ఒక టార్గెట్ పెట్టుకున్నాడు ఆయన. ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలి. ఇక ఆ తర్వాత నేను ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోయినా, రాష్ట్రం ఏమైనా, పార్టీ ఏమైనా పర్వాలేదని అనుకున్నాడు ఆయన. అందుకే 2019లో తెంపు చేసి అసలు అమలు చేయలేని అన్ని హామీలు ఇచ్చాడు. అందులో ప్రధానంగా ఇదొకటి. ఆయనకి తెలుసు మద్యపాన విధానం ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది. అందులోనూ తను లాంటి వ్యక్తి కనుక వస్తే ఇంకా ఎంత ఆదాయం వ్యక్తిగతంగా సంపాదించుకోవచ్చు. అది గతంలో ప్రభుత్వాలప్పుడు ఆదాయం ఏదైతే వచ్చిందో ఆబ్కారీ ఆదాయం ప్రభుత్వ ఖజానాకి వెళ్ళింది. అలా కాకుండా ప్రభుత్వ ఖజానాకి వెళ్లకుండా మొత్తాన్ని తన సొంత ఖజానాకి మళ్ళించుకోవటానికి ఉన్న ఆస్కారంలో ఎక్కువ స్కోప్ ఉన్న అంశం మద్యపానం. అప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, నా ఆడపడుచుల తాళిబొట్లు అని ఒక సెంటిమెంట్ పెట్టాడు. దాంతో ప్రజలు బాగా నమ్మారు. ఎందుకంటే నిజంగానే ఆడపడుచులకు కొద్దిగా ఇబ్బంది పడుతున్న అంశమే. మద్యం కనుక నిషేధిస్తే కొంత మనకు ప్రశాంతత ఉంటుంది, వాళ్ళకి కుటుంబంలో ఆర్థిక వెసులుబాటు వస్తుందని అనుకున్నారు. అలా అమలు కానీ అన్ని హామీలు ఇచ్చాడండి. రాగానే మీరు ఒక చిన్న విషయం ఏంటంటే, మొన్న ఈ మధ్య కుంభకోణం ఆయన దిగిపోతే తర్వాత కానీ బయటపడలా. అప్పుడు రాక అందరూ చెబుతున్నారు. ఆఖరి ప్రధానమంత్రి గారు కూడా ఎలక్షన్కి వచ్చినప్పుడు చెప్పాడు, ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణంలో ఉన్న డబ్బు పరిమాణం జాతీయ స్థాయి కుంభకోణం కన్నా పెద్దది అని చెప్పాడు ఆయన. అది వాస్తవం. అయితే ఆయన దిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సిట్ ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినప్పుడు ఇందులో ఉన్న కొంతమంది ముఖ్యులను పిలిపిస్తే వాళ్ళు ఏం చెప్పారు, గత 2020 ఆగస్టు నాటికే జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది అభ్యర్థులను ఎంపిక చేసుకుని మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, తర్వాత శ్రీధర్ రెడ్డి, తర్వాత వాసుదేవ్ రెడ్డి, రామ్ ప్రసాద్, వీళ్ళందరినీ పిలిపించి, ముఖ్యంగా పొలిటికల్ వాళ్ళని, ఈ 5గురిని, అసలు వాసుదేవ్ రెడ్డిని పిలిపించి మీరు ఎలా నిర్ణయిస్తారో తెలియదు, 5 సంవత్సరాల పాటు దీనిలో ఉన్న ఆదాయాన్ని మొత్తాన్ని మనకు వ్యక్తిగతంగా వచ్చే విధంగా చూడాలి, దానికి మీరు ఒక విధాన రూపకల్పన చేయాలి. ఏదైనా మద్యం విధానం అనేది అసెంబ్లీలో చర్చిస్తారు, క్యాబినెట్లో చర్చిస్తారు. ముందు అసెంబ్లీలో చర్చిస్తారు, తర్వాత క్యాబినెట్లో చర్చించి విధానం రూపొందిస్తారు. అందులో ఉన్న లోటుపాట్లు, ఏ విధమైన విధానం పాటిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తాయి, ప్రజలకు కూడా శ్రేయస్సుగా ఉంటుంది, ఉభయతారకంగా ఉండాలి. ప్రజలకి హాని జరగకూడదు, ప్రభుత్వానికి ఆదాయం కూడా సమానంగా రావాలి. అది ప్రభుత్వానికి వెళ్ళాలి. కానీ అట్లా కాకుండా ఈ విజయసాయి రెడ్డి గారి ఇంట్లో కూర్చుని వీళ్ళు ఒక గూడు పుటాన్ని తయారు చేశారు. దీనికి ఒక కుంభకోణాన్ని ఎలా నిర్వహించాలి, ఎవరు ఏ పాత్ర చేయాలి, ఎంత వస్తుంది, అది
ఫస్ట్ బిగినింగ్ మీటింగ్లోనే విజయసాయి రెడ్డి గారు ఆ స్టాటిస్టిక్స్ చూసి ఈ మద్యపాన విధానం ద్వారా మనకి 50 నుంచి 60 కోట్లు అతి సునాయాసంగా, అంటే పెద్ద శ్రమ లేకుండా చేయొచ్చు అనేది ఒక అంచనాకు వచ్చేసారని కూడా వాళ్ళే చెప్తున్నారు, రాజ్ రెడ్డి వీళ్ళు. అయితే ఆ విధాన రూపకల్పన ఎట్లా జరిగిందంటే, ముందు డిస్టిలరీస్ గతంలో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ ఉండేది. ఏ ప్రభుత్వంలో అయినా కూడా, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ని సేకరిస్తారు. డిస్టిలరీస్ నుంచి సేకరించి కొంత మార్జిన్ కలుపుకొని వాళ్ళు మళ్ళీ రిటైల్ డీలర్స్కి అమ్ముతారు. ఈ రిటైల్ షాపుల్ని ఓపెన్గా ఆక్షన్ పెడతారు మొన్న పెట్టినట్టు. అది అసలు ఎక్కడైనా పాటిస్తున్న విధానం. మొన్న ఢిల్లీలో కూడా మన సౌత్ వాళ్ళు వెళ్ళే దాన్ని కొంత ప్రభావితం చేయడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ మాజీ ఉప ముఖ్యమంత్రి తర్వాత బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారి కుమార్తె కూడా అరెస్ట్ అయ్యారు. అంటే ఎక్కడైనా కానీ అదే విధానం ఉంది కుడి ఎడంగా. కానీ ఆంధ్రప్రదేశ్లో టోటల్గా పాత విధానాన్ని తీసి తొంగలు తొక్కారు. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత మద్యం వెళ్తుంది, ఏ రేటుకి కొంటున్నారు, ఏ రేటుకి ఏపీ బెవరేజెస్ తీసుకుంటుంది, మళ్ళీ ఏపీ బెవరేజెస్ రిటైల్ షాపులకి ఎలా ఇస్తుంది అనేది మొత్తం నగదు రూపంలోనే జరగాలి. ఈ ట్రాన్సాక్షన్స్ మొత్తం దేశం అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో 99+ ట్రాన్సాక్షన్స్ కేవలం నగదులో జరిగింది. అక్కడ జరిగింది ఏంటంటే, డిస్టిలరీస్ని వీళ్ళు దాన్ని గుడుంబా తయారు చేసే కేంద్రాల్లాగా పెట్టుకున్నారండి. ఆ గుడుంబాకి రంగు, రుచి, వాసన వేసేయటం, ఒక లేబుల్ వాళ్ళ ఇష్టం వచ్చినవి తగిలిష్టం, భూములు కానీ వాళ్ళ ఇష్టం. ఆ రకమైన తర్వాత ప్రతి కేసు మీద ఏ డిస్టిలరీ ఎంత ఇస్తుందో చూసి ఆ డిస్టిలరీలో కూడా మళ్ళీ పోటీ ఎక్కువ. వీళ్ళ కిక్ బ్యాక్ ఇచ్చే డిస్టిలరీస్కి కిక్ బ్యాక్ ఇచ్చే ఐటమ్స్కే వాళ్ళు ఎక్కువ ఆర్డర్లు ప్లేస్ చేశారు. అసలు పెద్ద పెద్ద కంపెనీ బ్రాండ్లు కొంతమంది అయితే ఒక్క సీసా కూడా అమ్మలేదు, కొంతమంది అయితే 5 కేసులు 6 కేసులు ఏదో వాళ్ళ వ్యక్తిగత వాడకానికి తెప్పించుకున్నట్టుగా తెచ్చుకున్నారు తప్ప అది రిటైలర్స్కి ఎవరికి మామూలు మద్యం ప్రియులకైతే అందలేదు. వాళ్ళు ఏదైతే నిర్దేశించారో ఆ బ్రాండ్లే తాగాలి, అదే గుడంబాకి ఎక్కువ రేట్ ఇచ్చి తాగాలి. ఇప్పుడు మీరు అడిగారు కదా, ఈ మద్యపానం నిషేధం పెడతానన్న వ్యక్తి దాన్ని తన వ్యక్తిగత ఆదాయానికి పెంచుకున్నాడని. అట్లా ఇందులో ఎవరికి అందాల్సింది వాళ్ళకి అందినాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇది కూడా బయటికి ఎలా వచ్చిందంటే, కొంత వాళ్ళకి సర్దుబాటు పంపిణీలో, ఆదాయ పంపిణీలో తేడాలు వచ్చినాయి. విజయసాయి రెడ్డి గారు ఒక 100 కోట్ల రూపాయలు అరవిందో ఫార్మా నుంచి ఎవరికి, కసిరెడ్డికి, మిథున్ రెడ్డికి, తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డికి ఇప్పించాడు. అంతకుముందు అదే కాకినాడ పోర్టు విచారణకి వెళ్ళి వచ్చినప్పుడు ఏం చెప్పాడు, నేను అరవిందో వాళ్ళు మా వియ్యంకులేను, కానీ నేను మాత్రం వాళ్ళ ఆర్థిక అంశాల్లో ఇంత కూడా నేను జోక్యం చేసుకోను, ఎందుకంటే నా కూతురుని అక్కడ ఇచ్చా కాబట్టి మా వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటాయి అనే ఉద్దేశం. అదే నేనే ఇక్కడ రికమెండ్ చేశానని చెప్పాడు. అంటే ఆయనకి స్వలాభం లేకుండా ఎందుకు రికమెండ్ చేస్తాడు? అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట. అదే అంటున్నా. తర్వాత ఇంకోటి, అరవిందో కంపెనీ అన్న తెలివి తక్కువ కంపెనీయే, వాళ్ళకి ఆదాయం ఇందులో లేకుండా 100 కోట్లు వీళ్ళకి ఎలా ఇస్తారు? అప్పుడు మళ్ళీ మొన్న విలేకరులు అడిగారు, ఒక కంపెనీకి ఏమో అదాన్ కంపెనీకి ఒక 60, ఇంకోటి ఏదో ఒక కంపెనీ అప్పటికప్పుడు ఫ్లోట్ చేసిన కంపెనీకి ఒక 40 కోట్లు అన్నాడు. మీకు డబ్బులు వచ్చేసినాయి అంటే 60 కోట్ల మీద వడ్డీతో సహా వచ్చినాయి, కానీ రెండో కంపెనీకి ఇచ్చిన దాని మీద మాత్రం 40 కోట్లు అసలు వచ్చింది కానీ వడ్డీ రాలేదన్నాడు. అంటే అక్కడ అర్థమవుతుంది ఆర్థిక అంశాల మీద వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నీకు ఇక్కడ ఇన్ని లాభాలు పంచిపెట్టిన తర్వాత మేము అక్కడ వడ్డీ కట్టాలని, ఎందుకు కట్టాలనే ఒక క్వశ్చన్ వచ్చింది. దాంతో ఈ ఒళ్ళు మండిన మీదట విజయసాయి రెడ్డి లీక్ చేశాడు. విజయసాయి రెడ్డి పాత్ర ఏమో కసిరెడ్డి బయట పెట్టాడు. ఇలా వీళ్ళందరూ బయట పెట్టిన తర్వాత అసలు విషయం ఏంటంటే, అసలు మేమందరం పాత్రదారులు మాత్రమేను, అసలు మమ్మల్ని ఈ పనికి పురమాయించిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాత్రమే మేము అంతా కూడా నిర్వహించాము. కుల్లాగా చెప్పేశారు. ఏ కేసుకి, ఏ బ్రాందీకి ఎంత వచ్చింది, ఏ బ్రాండ్ విస్కీకి ఎంత వచ్చింది, బీర్ కార్టన్కి ఎంత వచ్చింది, జిన్కి ఎంత వచ్చింది, అట్లా రమ్ముకి ఎంత వచ్చింది, ప్రతిదీ. ఇప్పుడు మామూలుగా ఈ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఎన్ని లెక్కలు చెప్పినా ఆ స్కామ్ అంతా కలిపి 4,000 కోట్లు తేలుతుంది. అది 4,000 కోట్లు మనీ లాండరింగ్ అండి. బయట దేశాలకు వెళ్ళింది 4,000 కోట్లు. ఈ 150-100 రూపాయలు కలెక్ట్ చేసింది, ఆ 4,000 కోట్లు బయటకు వెళ్ళిపోయింది. అది కాకుండా ఇక్కడ పంచుకున్నారు. ఇవన్నీ జ్యువెలరీ కంపెనీల పేర్ల మీద కూడా డిస్టిలరీల వాళ్ళ అకౌంట్లో వేసి ఆ డబ్బును తీసుకొచ్చి వీళ్ళకి ఎక్కడ ఎప్పుడు ఇవ్వమంటే అట్లా ప్రతి వారానికి, వారం కూడా కాదండి, ప్రతి 5-6 రోజులకి ఒకసారి మొత్తం క్లియర్ అయిపోవాలి జ్యూస్ అన్నీ కూడా. ఎక్కడ ఎవరి దగ్గర కూడా ఉండకూడదు. అంటే ఆ డబ్బుల్ని
ఎక్కడికక్కడ సర్దేసుకున్నారనమాట. ఇది ఎందుకంటే పెద్ద కుంభకోణం కాబట్టి ఒక్కసారి డబ్బులు వస్తే కూడా వాటిని సర్దుకోవటం కూడా వాళ్ళకి కష్టం. అందువల్ల ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి పెద్ద ఆడిటర్ చేతిలో ఉండగా సర్దుబాటుకి ఏం కొదవండి. కిందసారి జరిగిన లోటుపాట్లు కూడా జరగకూడదనే ఉద్దేశం మీద ఈసారి కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా వాళ్ళు సెల్ ఫోన్లు కానీ, తర్వాత వాట్సాప్లు కానీ, లేకపోతే ఈమెయిల్స్ కానీ, ఇట్లాంటి ఏది వాళ్ళు అంత హైటెక్ కమ్యూనికేషన్ వాడారు. అంటే ఎక్కడ కూడా రికార్డు పరంగా దొరకనట్టుగా వాడుకున్నారు. తర్వాత అకౌంట్స్ను కూడా ఎప్పటికప్పుడు మార్చేసుకున్నారు. ప్రతి 1 వీక్ ఒకసారి ఫలానా అకౌంట్, ఫలానా ఏదో ఒక పిచ్ అకౌంట్ అట్లా. అంటే డబ్బులు కనుక ఒక ఫ్లో ఒకే అకౌంట్లకి కొన్ని అకౌంట్లకి వెళ్తుంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దృష్టి పడుతుందండి, ఏసీబీ వాళ్ళ దృష్టి. అందువల్ల దాని నుంచి వాళ్ళు చాలా జాగ్రత్తగా బిహేవ్ చేశారు. కానీ వీళ్ళు ఎక్కడ దొరికారంటే ఈ కుంభకోణం వాసుదేవరెడ్డి ఇంటి మీద రేడీ చేసినప్పుడు క్లూస్ దొరికేసినాయి. పెద్ద ఎత్తున బంగారాలు కొనటం ఇదంతా అతను చెప్పేశాడు. ఇది నేను ఓన్లీ పాత్రధారి, నేను జరిగిన మాట వాస్తవమేను, ఇంతంత జరిగిందని తను చెప్పాడు. ఇక అక్కడి నుంచి వీళ్ళని పట్టుకునేటప్పటికి విజయసాయి రెడ్డికి కూడా లోన తిప్పుతుంది ఇది ఎప్పుడు బయట పెట్టాలా అని. నేను మధ్యవర్తుల కుంభకోణంలో కర్త కర్మ క్రియ ఎవరో కాదు, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి కూడా కాదు, కసిరెడ్డి అని చెప్పాడు. కసిరెడ్డి ఎట్టా అవుతాడు? కసిరెడ్డి ఓ 50 మంది సలహాదారులో ఒకడు. అంతా ఈ డబ్బంతా కసిరెడ్డికి ఇచ్చే అంత తెలివి తక్కువగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని తెలుసు ఆయనకి, ఏది మద్యం దోపిడీ ద్వారా. అందుకని ఉండవల్లి అరుణ్ కుమారే చెప్పాడు కదా, ఈ మద్యపాన విధానం కూడా దెబ్బతీసిందని. ప్రజల్ని ఎంత దోపిడీ చేశారో ప్రజలు అంత కసి పెంచుకున్నారు. అప్పుడు వెంకయ్య నాయుడు గారు చెప్పినట్టు మీరు వెళ్ళి వాళ్ళు బూతులు తిడితే తిట్టారు, మీరు ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కండి అన్నట్టు వాళ్ళు ఈ మద్యంలో ఎంత దోపిడీ చేశారో అంత అనుభవిస్తున్న కసి అంతా బూత్లోకి వెళ్ళి ఆ బూతులు తిట్టే నాయకులకి మీరు బూత్లో బుద్ధి చెప్పమన్నాడు. అట్లాగే ఈ మద్యం కుంభకోణంలో ఉన్న పెద్దలకు కూడా వాళ్ళు బూత్లోకి వెళ్ళి చెప్పారు సమాధానం. అందుకే ఇప్పుడు 11 సీట్లకు వచ్చింది. రేపు కూడా ఇంకా ఎంక్వైరీ అయితే అది జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇది చుట్టుకుంటుందండి. ఇంకోటి ఏంటంటే జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థలు కూడా దిగాల్సి వస్తాయి. ఇప్పుడు 4,000 కోట్ల మనీ ఈడీ దిగుతుంది. ఎందుకంటే 1000 కోట్లు జరిగిన ఇక్కడ తమిళనాడులోకే ఈడీ వచ్చింది. తర్వాత 100 కోట్లు జరిగిన ఢిల్లీదే పెద్ద స్కామ్ అయ్యి మొత్తం దేశవ్యాప్తంగా మారుమోగింది. కాబట్టి తప్పకుండా ఇందులో ఉన్న అసలు సూత్రధారులు బయటకు రాక తప్పదు, శిక్ష అనుభవించక తప్పదండి. సుమారుగా 1,00,000 కుటుంబాల ఉసురు పోసుకున్న జగన్మోహన్ రెడ్డి ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా వాళ్ళ ఉసురు తగలక మానదు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎందుకంటే ఆ రోజున బీజేపీ అధ్యక్షురాలు అయిన తర్వాత పురంధరేశ్వరి గారు వైజాగ్ కేజీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ పేషెంట్స్ని చూసాము, అడిగితే సూపరింటెండెంట్ని ఇవన్నీ కూడా లిక్కర్ ఇన్ఫ్లిక్టెడ్ కేసెస్ అని చెప్తే ఆమె స్టన్ అయిపోయి అప్పుడు అడిగింది వాళ్ళని డీటెయిల్స్, ఎట్లెట్లా ఎంతెంత పేషెంట్స్ ఏమేమి ఇబ్బందులతో ఉన్నారని. చెప్పిన తర్వాత ఆమె అక్కడే డైరెక్ట్గా రిటైల్ మద్యం షాపులకి వెళ్తే వాళ్ళు చెప్పినది ఏంటంటే మొత్తం నగదు రూపంలోనే తీసుకుంటున్నాము, 99.32% రాకను 0.68% మాత్రం డిజిటల్ రూపంలో తీసుకుంటున్నాం. ఆ శాంపుల్స్ ఆమె స్టాండర్డ్ ల్యాబ్స్కి పంపితే కూడా హ్యూమన్ కన్సంప్షన్కి మీరు గుర్తు తెచ్చుకోండి, జంగారెడ్డి దగ్గర చాలాసార్ల జరిగిన చనిపోయారు. ఇవి అంత పిచ్చి లిక్కర్ నమ్మారు. అంటే గుడంబా కన్నా కూడా వరస్ట్. తెలంగాణలో దొరికే గుడంబా ఇంకా బెటర్. కెమికల్స్ కలర్స్ అంతే, అదే అంటున్నా, అదే కెమికల్స్ కలిపేశారు. ఆ రకంగా వాళ్ళు గతంలో ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ కన్నా కూడా ఎక్కువ రేట్లకు అమ్మారు. వరస్ట్ లిక్కరు. అందుకే జనం కూడా కసి పెరిగిపోయింది. దాని ఫలితమే ఇప్పుడు అందరూ ఈవెన్ కాసు మహేష్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా ఒప్పుకున్నాడు, మా మద్యం విధానం మా కొంప ముంచిందని. వీళ్ళ కొంప మునగొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి కుటుంబం దెబ్బేసిపోయింది. 30,000 మంది పైన చనిపోయారండి ఆ మద్యం తాగి. ఖచ్చితంగా చనిపోయారండి. అంతెందుకు వితంతు పెన్షన్లు కూడా వాళ్ళ టైంలోనే పెరిగినాయి. అంత చిన్న చిన్న వయసులో వాళ్ళు కూడా చనిపోయారండి. లివర్ ఫెయిల్యూర్సు, కిడ్నీ ఫెయిల్యూర్సు, నర్వస్ సిస్టము, బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి, హార్ట్ ఒక రకం కాదు. ఇవాళగా సుమారుగా 60-70,000 మంది కాళ్ళు పనిచేయక, నరాలు పనిచేయక నడవలేని పరిస్థితిలో ఉన్నారండి. భోపాల్ గ్యాస్ ట్రాజిడీ కన్నా కూడా వరస్ట్ ట్రాజిడీ ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం అండి. చాలా అండి. దాని ప్రభావం నుంచి బయటపడటం కూడా ఇప్పుడిప్పుడే సాధ్యం కూడా కాదండి. మరి అన్ని లక్షల కోట్లు సంపాదించుకుని జగన్ రెడ్డి ఏం చేసుకుంటాడో అర్థం కాదు. ఏం చేసుకుంటాడంటే ఎక్కడ సర్దుకోవాల్సిన ఆయన సర్దుకుంటాడు. ఆయనకి ఆ శక్తి ఉంది, ఆయనకి అలాంటి యంత్రాంగం మంత్రాంగం ఉన్నది, అలాంటి వ్యక్తులు ఉన్నారు. తాత్కాలిక యంత్రాంగం ఎంత ఉన్నా, ఎంతమంది చుట్టూ చేరినా
అసలు ఏం చేసుకుంటారు అసలు డబ్బు, మించిన డబ్బు, తనకు అవసరానికి మించిన డబ్బులు ఏం చేసుకుంటాడు? అది మీరు నేను అనుకుంటున్నాను సార్. ఒక మధ్య తరగతి కుటుంబాలు, తర్వాత పేద వర్గాల కుటుంబాలు ఒక స్థాయితో సంతృప్తి చెందుతారు, మనకి వాళ్ళు తినటానికి ఉండటానికి ఉంటే చాలని. కానీ ఈ విధమైనటువంటి ధనాశతో ఉండే వ్యక్తులకి ఎంత సంపాదించినా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని వాళ్ళ పేరు మీద రాసినా కూడా తృప్తి ఉండదు. కర్ణాటక రాయలేదు ఏంటని అడుగుతారు, లేకపోతే తమిళనాడు రాయలేదు ఏంటంటారు. ధనాశకి తీరదండి. ఇప్పుడు మీరు ఎండాకాలం ఎక్కడికైనా బయటికి వెళ్ళి వస్తే ఒక గ్లాసు 2 గ్లాసులు మజ్జిగ అయితే మీ దావత్ తీరుతుంది. కానీ డబ్బు ఆశ అనేది మాత్రం ఎంత కూడా ఆ దాహం తీరదండి. మనకు ఒక సామెత ఉంటుందండి ఊళ్ళల్లో, శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు జగన్ రెడ్డి తన అక్రమ సంపాదన కోసం పేదవాళ్ళ శవాల మీద డబ్బులు ఏరుకున్నాడు. ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఈ మాట అన్నారు, ఇవాళ వాళ్ళ ఇంట్లో మాత్రం మనశ్శాంతి ఎవరికి ఉందండి? ఇప్పుడు అతనికి ఉందా? తల్లిని చెల్లిని దూరం చేసుకున్నాడు, డబ్బుగా అయితే సంపాదించాడు. మేనల్లుళ్ళు మేనగోళ్ళని కూడా షర్మిల గారు కూడా చెబుతుంది, వాళ్ళ డబ్బులు కూడా తినేశాడు. ఇప్పుడు బయట వాళ్ళ డబ్బులే కాదు, ఇంట్లో వాళ్ళ డబ్బులు కూడా తినేశాడు, తల్లి డబ్బులు కూడా తినేశాడు. ఇప్పుడు ఆయనకి మనశ్శాంతి వాళ్ళు తెలియదు ఈ వయసులో. ఇంకా కొంత వయసు పెరిగిన తర్వాత ఇప్పుడు కూతుర్లు ఎక్కడో ఫారిన్లో ఉన్నారు, వాళ్ళు ఫారిన్ నుంచి ఇక్కడికి వచ్చే అవకాశం కూడా లేదు, రారు కూడా. అప్పుడు మీరు అన్నట్టు ఆత్మీయుల కోసం తహతహలాడతాడు, తప్పతప్పలాడతాడు. ఇప్పుడు సొంత బాబాయిని చంపటం ద్వారా సొంత కుటుంబీకులు ఎవరు కూడా ఆయనకి పక్షాన వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మొన్నటి రక పదవి ఉంది కాబట్టి ఎక్కడో అక్కడో ఇప్పుడు విమలమ్మ గారు లాంటి ఆమె స్కూల్ పేరు మీద అక్కడో ఇక్కడో స్థలాలు తీసుకోవచ్చు అని ఆశపడింది. అప్పుడు పదవి దిగిపోయిన తర్వాత ఏముంటుందండి ఇక? కాబట్టి ఇక ఆ ఒంటరితనం కానీ, ఆ బాధ కానీ, లేకపోతే ఇంతమంది ఉసురు కానీ ఎవరికైనా తగలక మాందండి. పేదవాడి జీవితాన్ని చెదిమి అక్రమంగా సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి కూడా ఆ పాపంలోనే కొట్టుకుపోతాడంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం బ్రహ్మ గారు, మన వీక్షకులు.